హాయ్ అండి. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌గా ఇలా కరకరలాడే ఆనియన్ పకోడాని తయారు చేసి పెట్టండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఈ క్రిస్పీ టేస్టీ ఆనియన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే అందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం పుదీనా ఆకులను వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని వేసుకోవడం వల్ల ఆనియన్ పకోడా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. పిండి తక్కువగా ఉన్నట్లయితే మనకి ఉల్లిపాయ పకోడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరొక టేబుల్ స్పూన్ దాకా నేను ఇందులోకి శనగపిండిని వేసుకుంటున్నాను. వేసేసుకొని ఈ పిండి అంతా ఉల్లిపాయలకు అతుక్కునేలాగా బాగా కలుపుకోవాలి. అవసరమైతేనే ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఉన్న వాటరే సరిపోతుంది. మనకి తక్కువ అనిపించినట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగితేనే మనకి ఆనియన్ పకోడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసేసుకొని ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాగాక మరొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న ఆనియన్ పకోడాని టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే అందులోకి వచ్చేస్తుంది. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా వేగవు. అందుకని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మరొక వాయిని కూడా తీసేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా వేయించేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పకోడా పైన వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా ఆనియన్ పకోడాని తయారు చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. బయట షాప్లో వెళ్ళి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.